హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కృష్ణాష్టమి వస్తుంది కదండి. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలని అందంగా కృష్ణుడిలాగా రెడీ చేయాలి అంటే ఇలాంటి ఐటమ్స్ మీరు ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. కృష్ణ ఆర్నమెంట్స్ అన్నీ ఇలా చూడండి. నేను ఒక అట్ట ముక్కను తీసుకున్నాను. న్యూస్ పేపర్తో కూడా చేయొచ్చండి, కానీ ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా ఏదైనా నోట్బుక్ది అట్ట తీసుకొని ఇలా పెన్ పెడుతూ ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ రావాలండి. ఫ్లూట్ కోసం అండి, ఇది ఫ్లూట్ చేసేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ ప్లాస్టర్ వేసేయాలి. ఇలా చిన్న చిన్న పార్ట్స్ కట్ చేసేసుకొని ఇలా ప్లాస్టర్ వేసేసుకోవాలి. ఇలాగే మొత్తం పూర్తిగా చిన్న చిన్నగా ప్లాస్టర్స్ వేసేసుకుంటే అది టైట్గా అయిపోతుందండి. ఎందుకంటే అది లావుగా ఉంటుంది కదా, అక్కడ ఫెవికాల్ రాదు. తర్వాత నేను ఈ గోల్డ్ షీట్ తీసుకున్నాను. ఈ గోల్డ్ షీట్ను దీనిలో ఇలాగా ఫెవికాల్ పెట్టేసి పూర్తిగా క్లోజ్ చేసేయాలి. ఇలా పూర్తిగా గోల్డెన్ కలర్ కనిపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఎంత సైజు ఉందో, ఎంత హైట్ ఉందో అంత కట్ చేసేసుకొని ఇలాగా ఫెవికాల్తోని అతికిచ్చేసేయండి. తర్వాత ఫ్లూట్ని ఇంకాస్త డెకరేషన్ చేసుకోవడానికి నేను రిబ్బన్ తీసుకున్నాను. మీరు ఏ కలర్ రిబ్బన్ అయినా వాడుకోవచ్చండి. నేను ఈ కలర్ రెడ్ కలర్ రిబ్బన్ తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ రావాలండి. ఇలా కట్ చేసేసి ప్లాస్టర్ వేసేయండి. ప్లాస్టర్ వేసేస్తే కొంచెం గట్టిగా అతుక్కుపోతుంది. చూడండి, ఇలా రెడీ చేసుకున్నాను. తర్వాత రౌండ్ షేప్ కట్ చేసేసుకొని ఇలా దీనికి కూడా గోల్డ్ షీట్ అతికిచ్చేసేసుకోవాలి. తర్వాత ఇలాంటి కుందన్స్ ఇలానే పెట్టేసి డెకరేషన్ చేసేసుకోవచ్చు. ఇలాగా పూర్తిగా మీ దగ్గర ఏవి ఉంటే వాటితోని ఇలాగా పూర్తిగా డెకరేషన్ చేసేసుకోండి. ఇలాగా పూర్తిగా పెట్టేసుకోండి. చూడండి, తర్వాత వీటికి ఈ మధ్యలో కూడా నేను ఇలా స్టోన్స్ అతికిచ్చేసేసుకున్నాను. ఈ స్టోన్స్ అనేవి నేను మీషోలో తీసుకున్నానండి. చాలా తక్కువ రేట్లో మనకు దొరుకుతాయి. ఇలాగా డబల్ టేప్ పెట్టేసి ఇలా అతికిచ్చేసేసుకోవాలి. తర్వాత ఇలాంటి పూసాలు 2 మాలలుగా చిన్నగా కుచ్చేసుకోవాలండి. ఇలా కుచ్చేసుకున్న తర్వాత వీటిని ముడేసేసుకొని ఇలా అతికించేసేసుకోండి. ప్లాస్టర్తోని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక ప్లాస్టర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్లూట్ లాగా రెడీ అయిపోతుందండి. తర్వాత చేతులకి వంకిలు రెడీ చేసేసుకోవాలండి. దానికి కూడా ఇలా ఏదైనా ఒక అట్ట ముక్కను తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా షేప్ గీసేసుకోవాలి. ఈ షేప్ని కట్ చేసుకొని దీనికి కూడా గోల్డ్ షీట్ అతికించేసేసుకోవాలి. ఇలా ఫెవికాల్ అప్లై చేసేసి ఇలా గోల్డ్ షీట్కు అంటించేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఆ షేప్లో ఎలా అయితే అతికించామో ఆ షేప్లో కట్ చేసేసుకోవాలండి. తర్వాత నేను ఇలా కుందన్స్తోని డెకరేషన్ చేశాను. ఇలా బార్డర్స్కి కూడా నేను స్టోన్ చైన్ అతికించేసేసానండి. తర్వాత పైన కూడా ఇలా చిన్న చిన్నగా ఫ్లాట్ బీడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా అతికించేసాను. చూడండి, ఫైనల్ లుక్ ఇదండి. ఇలాగా రెండింటిని రెడీ చేసేసుకోవాలి. పైన తర్వాత కిరీటం కోసము ఇలా షేప్లో కట్ చేసేసుకొని దీనికి కూడా ఇది కూడా అట్ట ముక్కనేనండి. ఈ అట్ట షీట్కి ఇలాగ గోల్డ్ షీట్ అతికించేసేసుకోవాలి. తర్వాత దీనికి కూడా బార్డర్స్కి ఇలా గోల్డ్ చైన్ అతికించేసేసుకోవాలండి. 2 సైడ్లు ఆ పక్క ఈ పక్క అతికించేసేసుకోవాలి. చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత ఈజీనో. ఇలాగే 2 సైడ్లు ఇలాగే అతికించేసేసుకోండి కింద పైన. మీ దగ్గర చైన్ లేదు అనుకుంటే మీరు ఆ దాని ప్లేస్లో లేసెస్ ఉంటాయి కదండి, లేసెస్ కూడా అతికించేసుకోవచ్చు. తర్వాత నేను ఇలా కుందన్స్తో కూడా ఇలాగే డెకరేషన్ ఫ్లవర్స్ లాగా డెకరేషన్ చేసేసాను, అతికించేసేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే వాటితో ఇలా అందంగా డెకరేషన్ చేసేసుకోండి.
మధ్య మధ్యలో కూడా ఇలాగ చిన్న చిన్న కుందన్స్ పెట్టేసుకుంటే కాస్త లుక్ చాలా బాగుంటుంది. ఇలాగే అన్నింటినీ డెకరేషన్ చేసేసుకొని ఆరనివ్వాలండి. చూడండి ఇలా రెడీ అయిపోతుంది. తర్వాత దీని పైన పార్ట్ కోసము ఇలా ఒక పేపర్ను ఫోల్డ్ చేసేసుకొని హాఫ్ వరకు కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా గోల్డ్ షీట్ అతికించేసేసుకోవాలి. తర్వాత దీనికి పైన నేను ఒక లేస్ అతికించేసేసుకుంటున్నాను. ఇలాగా అతికించేసేసుకోండి. ఎంత కావాలంటే కట్ చేసుకొని తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. పైన కిరీటం లాగా చాలా బాగుంటుందండి ఈ లుక్. ఇలా పూర్తిగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత చూడండి ఇలా సైడ్స్ కంటే పైన కిరీటం లాగా చాలా బాగా కనిపిస్తుందండి పైన షేపు. చూడండి ఇలా పైన దానికి ఇలా మనం ముందు చేసుకున్న దానికి ఇలా పైన పెట్టేసి ప్లాస్టర్ వేసేసుకుంటే స్టాప్లర్ ఇలా వేసేసుకోవాలండి. ఇలాగా స్టాప్లర్ వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత వడ్డానం కోసము ఇలాగ సేమ్ ప్రాసెస్లో అట్ట ముక్కని కట్ చేసేసుకొని దానికి ఇలా గోల్డ్ షీట్ అతికించేసేసుకోవాలి. తర్వాత ఇలా మీకు నచ్చిన విధంగా అలా డెకరేషన్ చేసేసుకోండి. రెడీ అయిపోతుంది. చూడండి ఇవి వంకీలు, అదేవిధంగా వడ్డానము, కిరీటము అన్నీ రెడీ అయిపోయాయండి. ఇది ఫ్లూట్ అండి. సరే అన్నీ రెడీ అయిపోతాయి. తర్వాత వీటిని కట్టడానికి సైడ్స్కి నేను రిబ్బన్ తీసుకున్నాను. ఇలాగా రిబ్బన్ తీసుకొని ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసేసుకొని ఇలా ఫెవికాల్ పెట్టేసి కొంచెం ప్లాస్టర్ వేసేయండి. ఇదే విధంగా అన్నింటికి వంకీలకు, వడ్డానానికి, కిరీటానికి అన్నింటికి ఇదే విధంగా సైజుని బట్టి మీరు రిబ్బన్ను అతికించేసేసుకోవాలి. తర్వాత కమ్మల కోసము ఇలా నేను 2 హ్యాంగింగ్స్ తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి కొంచెం దారాన్ని ఇలా చుట్టేసుకుంటే మనకి చెవులో పెట్టేసి ఇలా చెవుకి చుట్టేస్తే సరిపోతుందండి. కింద అది చాలా బాగా కనిపిస్తుంది. తర్వాత కిరీటానికి నెమలి పింఛము ఇలా ప్లాస్టర్ వేసి అతికించేసేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోతాయి. కృష్ణుడి గెటప్ కోసం మనం చేసుకునే ఐటమ్స్ చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా మనం రెడీ చేసేసుకోవచ్చండి. ఎలా ఉన్నాయో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.